భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 25 శ్లోక. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఇంతకు ముందు శ్లోకాలు ఓంకారం యొక్క మహిమను గురించి చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడు యొక్క తత్ అన్న వైశిష్టం గురించే ఇక్కడ చెప్పబడి ఉన్నది. తత్ ఇది అనభిసంధాయ, తదిత్య అనభిసంధాయ అంటే తత్ ఇది అనభిసంధాయ. తత్ అన్న పదము ఏదైతే ఇక్కడ ఓం తత్ సత్ ఆ పరమాత్మను సూచి అంటే ఓంకార రూపంలో ఉన్నదే అదే ఇది అన్నది ఏదైతే ఇంతకు ముందు చెప్పబడి ఉన్నదో ఇక్కడ తత్ అని చెప్పి ఈ విధంగా అంటే ఇక్కడ అనభిసంధాయ అంటే అర్థం ఏమిటి అంటే కోరుకోకుండా. ఏం కోరుకోకుండా అంటే ఇంతకు ముందు ఏదైతే ఏది చేస్తున్నప్పటికీ కూడా వేద మంత్రాలు పఠించేటప్పుడు కానీ, శాస్త్రానికి సంబంధించిన క్రతువులు చేసేటప్పుడు కానీ, అలాగే యజ్ఞాలు కానీ, దానాలు కానీ, తపస్సులు కానీ, క్రియలు కానీ ఏది చేసేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే పరమాత్మను సంకల్పించుకోవాలంటే ఈ ఓంకారాన్ని ఉచ్చరించాలి అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ అవన్నీ చేసేటప్పుడు ఏదైతే ఉచ్చారణ చెయ్యాలి అని చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆశించకుండా అంటే ఏం ఆశించకుండా ఇక్కడ కొన్ని పరమాత్మకే నువ్వు సమర్పణ భావంతో పరమాత్మ ఒక్క ఎరుకలో ఉండి చేయటం, ఎలా పడితే అలా చేసేసి ఏదో చేసేసాను అనుకోవటం, చేశానా లేదా అన్నది కూడా విచక్షణ తెలియకుండా ఉండటం, ఏది పడితే అది చెయ్యటం అన్నది వేరే దాని. కానీ ఇక్కడ ఆ పరమాత్మ అన్న ఎరుకను చెయ్యటము, పైగా ఇది చేసేటప్పుడు కూడా అందుకే ఇక్కడ మొదటే ఏం చెప్తున్నారంటే మోక్షం అన్నది నువ్వు ఆశించి చేస్తున్నావు. మోక్షం ఆశిస్తున్నావు అంటే సంసారికమైనవి ఏవి కూడా నీకు దాని మీద ఆసక్తి లేకుండా అంత ఉన్నతంగా ఉండగలిగిన స్థితి. అందుకే తత్ ఇతి అనభిసంధాయం, ఏది ఆశించకుండా ఉండటము. అందుకే ఇది ఏది ఆశించకుండా ఉండటం అంటే ఎటువంటివి అంటే లౌకికమైనవి ఏది నీకు అక్కర్లేదు. ఎందుకు ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉన్నది పరమాత్మ ఒక్కడే. ఇక్కడ భేదాల రూపంలో ఇన్ని ఆకారాలతో ఉన్నట్టుగా దీనికి దానికి వ్యత్యాసం ఉన్నట్టుగా అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కాకపోతే నీకు వాటి మీద మక్కువ లేదు. ఆ పరమాత్మ మీద ఉన్న కారణంగా ఈ లౌకికమైన వాటిని నువ్వేమి ఆశించట్లేదు. ఇవి ఆశించకుండా అందుకే ఆ ఫలాల పట్ల కూడా నీకు మక్కువ లేదు. భోగం ఇవన్నీ కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక కోరిక తీరాక ఇంకో కోరిక వస్తుంది. అది సాధారణంగా ఆ స్థితి దాటిపోయిన తర్వాత దేని మీద కోరిక లేకుండా ఆ పరమాత్మ యందు రమించటము. ఇది చేస్తే నాకు అది వస్తుందా అని చెయ్యరు వాళ్ళు. అది చెయ్యకుండా ఉండలేని స్థితిలో ఉండగలగటము. అది తప్పితే ఇంకా ఏదీ కాదు ఇదే నాకు అన్నట్టుగా వాళ్ళు దాన్ని అంత గట్టిగా పట్టుకుని ఉంటారు. మనం సాధారణంగా అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే అప్పుడు చూసుకోవచ్చు అన్నట్టుగా ఇన్ని రకాలుగా ఆప్షన్స్ పెట్టుకుని ఉంటాం. పరిపక్వత చెందిన స్థితికి వెళ్ళిన తర్వాత ఆ పరమాత్మ యందు ఎంతలా రమిస్తూ ఉంటారంటే కొన్ని చెయ్యకుండా వాళ్ళు ఉండలేను. అది గనక వాళ్ళు చెయ్యలేకపోయినా కొన్ని సందర్భానుసారంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి దూరమైన కారణంగా ఆ ఎడబాటును కూడా తట్టుకోలేని స్థితి. అటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే ఈ ఫలితాలు వాళ్ళు ఏమి ఆశించరు. అందుకే తదిత్యానభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా. సాధారణంగా యజ్ఞాలు కానీ, తపస్సులు కానీ, కొన్ని క్రియలు కానీ ఫలితాలు ఆశించే చేస్తూ ఉంటారు. అది సకామ అవ్వచ్చు, కానీ ఆ ఫలితం ఆశించకుండా చెయ్యరు. కానీ వీళ్ళు ఫలితాన్ని ఆశించకుండా యజ్ఞాలు, తపస్సులు, క్రియలు చేస్తూనే ఉంటారు. ఎలా అయితే కొంతమంది ఋషులు చేస్తారు. వాళ్ళు స్వలాభం కోసం చేస్తున్నారా? లేదు, లోకహితార్థమై చెయ్యవలసింది ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ కర్మలే చేస్తున్నారు. కానీ ఫలితాలు ఆశించకుండా లోకహితార్థమై అందరికీ బాగుండాలి అన్న సద్భావనతో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇటువంటి యజ్ఞాలు, తపస్సులు, కొన్ని క్రియలు. దాన క్రియాశ్చ వివిధాః, యజ్ఞాలు, తపస్సులు, క్రియలే కాకుండా దానాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఫలితాన్ని ఆశించకుండా. ఇవన్నీ మళ్ళీ వివిధ అంటే బోల్డు రకాలుగా వివిధమైనవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేన్ని కూడా ఫలితాన్ని ఆశించకుండా చేస్తారు. అందుకే ఇవన్నీ
ఫలితాలు ఆశించకుండా చేస్తూ వాళ్ళకు ఒకటే ఒక కోరిక తీవ్రంగా ఉంటుంది. ఏంటని? క్రియంతి మోక్షకాంక్షిభిః. మోక్షం కావాలంటే భౌతికమైన వాటివి దేని మీద ఆసక్తి లేకుండా మోక్ష కాంక్షతో వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు తత్ అన్న దాన్ని ఎల్లవేళలా ఉచ్చరిస్తూ ఉండాలి అన్న భావన. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, తదిత్యానభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష కలిగిన వారు స్వలాభాన్ని అలాగే అపేక్షలు ఈ లేస మాత్రం కూడా లేకుండా లోకహితార్థమై యజ్ఞ దాన తపశ్చర్యలంతా కూడా పరమాత్మయ్య అన్న భావనలో వాళ్ళు తత్తన్న నామాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదైతే మనకి పురుషార్థాలు అంటారు, ధర్మార్థ కామ మోక్ష. మోక్షం కావాలని తెప్పితే అంటే ఇక్కడ ధర్మబద్ధంగా అన్నీ చేస్తూనే ఉంటారు. దానికి అర్థం కూడా ఎలా అంటే ఫలితాలు ఆశించకుండా, అలాగే కోరిక అన్నది పరమాత్మ తప్పితే ఇంకా లౌకికమైన భోగాల గురించి, శారీరం గురించి, దేని గురించి వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండదు. ధర్మాన్ని విడవకుండా శాస్త్రానికి అనుగుణంగా క్రతువులు చేసుకుంటూ మోక్షం ఒక్కటే ఏదైతే జనన మరణాల నుంచి నిన్ను శాశ్వతంగా తొలగించేది, ఆ పరమపద ప్రాప్తి కల్పించేది, దాన్ని ఒక్క కోరికతో వాళ్ళు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు తత్ అన్నదాన్ని ఉచ్చారణ చేస్తారు. మోక్షం కావాలన్న వాళ్ళు ఇది ఉచ్చరిస్తారు అంటే నీకు కావాలన్నా నువ్వు దాన్ని ఉచ్చరిస్తూ ఉండు అని చెప్పటము. ఫలానా వాళ్ళు ఫలానాది కావాలని ఇది చేశారంటే నీకు అది కావాలంటే నువ్వు ఇది చెయ్యాలన్నదే మనకి ఇండైరెక్ట్గా చెప్పేది. అయితే ఈ మోక్షకాంక్ష అంటే ఏంటి అంటే ఇక్కడ నీకు సంసారంలో ఏవి లభించినా సరే సుఖం దుఃఖం రూపంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలాగే అరిషడ్వర్గ కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఇవన్నీ కూడా లేశ మాత్రం కూడా లేకుండా నువ్వు అంత స్వచ్ఛందంగా ఉండటం, శుద్ధంగా ఉండటం, అంతరంగికంగా బాహ్యంగా కూడా అజ్ఞాన జనితమైనవన్నీ కూడా తొలగించుకుని భోగాల పట్ల ఏ మక్కువ లేకుండా, పైగా ప్రతిదీ కూడా మహాప్రసాదంగా పరమాత్మే ఇది నాకు ఇప్పుడు ఈ క్షణానికి ప్రసాదించాడు, అది ప్రసాదించినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించేటప్పుడు ఎంత ఆనందంగా స్వీకరిస్తున్నావో, నీ నుంచి దాన్ని దూరం చేసేసినా సరే అంతే ఆనందంగా కూడా దాన్ని కూడా నువ్వు తీసుకుంటావు. ద్వేషం కానీ వికారం కానీ ఇట్లాంటివి భావోద్వేగాలకి లోబడకుండా ఉంటావు. సమభావ స్థితి. అలాగే శారీరకమైన కోరికలు కూడా నీకు లేకుండా ఉంటాయి. ఈ శరీరంతో నేను సద్వినియోగం చేసుకోవటానికి, ఈ క్రతువులు ఆచరించటానికి అన్నట్టుగా దాన్ని నువ్వు వినియోగించుకోవటానికి వీలుగా పెట్టుకుంటావు తప్పితే దాని యొక్క భ్రమల్లోకి లోబడిపోయి శరీరమే సర్వస్వం అనుకుని జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు బుద్ధి చిత్తం వికారాల మయం అయ్యేలాగా ఏవి చెయ్యరు. వాళ్ళకి ఎల్లవేళలా కూడా అక్కడ ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటే వాళ్ళు ఎప్పుడు ధర్మపరంగా ఉంటారు. అంటే మళ్ళీ ఇక్కడ ధర్మం అంటే ఏంటి అంటే నాకు నచ్చింది నా స్వార్థం నా స్వలాభం గురించి కాదు, ఇక్కడ నిస్వార్థంగా పరోపకారంగా ఇతరులకు ఏదన్నా సాయం చేయటానికి వాళ్ళు దేనికైనా సరే సహకారాలు ఎప్పుడూ కూడా అందించటానికి ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాను. ఎందుకంటే ఆ పరమాత్మ తత్వాన్ని ఉచ్చరిస్తున్నావంటే ఏంటి, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని విడవకుండా ఉండగలిగేలాగా నువ్వు ఉంటున్నావు కాబట్టి. అందుకే ఓం తర్వాత వచ్చేది తత్ అంటే ఆ ఓంకారమే ఇది. ఏది ఇది? ఇది అంటే సర్వము అదే, ఉన్నది అది తప్పితే ఇంకా ఏదీ లేదు. కనిపించే వ్యక్త రూపమైనవన్నీ కూడా ఆ పరమాత్మ తప్పితే ఇంకొకటి కాదు. అందుకే ఆ తత్వాన్ని గ్రహించే ప్రయత్నంలో ముముక్షోత్వం అంటే ఏంటి అంటే ఇవన్నీ విడవటానికి వాళ్ళకి పెద్దగా చాలా ఏం కష్టపడాల్సిన అవసరం లేకుండా సునాయాసంగా విడవగలుగుతున్నారు. అంటే ఆ పరిపక్వత వచ్చిన స్థితి. అదే మనకి ఆదిశంకరాచార్యుల యొక్క అపరోక్ష అనుభూతిలో కూడా చెప్పబడి ఉంటుంది. ఏమని అంటే నిజంగా అంటే దేన్ని తెలుసుకుంటే అన్నట్టుగానే భగవద్గీతలో మొదలుపెట్టారు. ఏమని? ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దేని పట్టుకుని నువ్వు దాన్ని సరిగ్గా స్థిరంగా ఆచరించగలిగితే ఇంకా సర్వము ఇంకా అందులోనే అవుతుంది అదే అని.
అంతే. ఇక్కడ ఏదైతే దేహము ఇది వేరు అది వేరు భేదభావాలు కలిగి ఇది నాది ఇది నీది ఇట్లాగే మనం అన్ని తర్కించుకుంటూ ఉంటాము. ఇది నాకు ఇష్టము అది నాకు ఇష్టం లేదు, ఇది నాది ఇది నాది కాదు, ఇది నాకు కావాలి ఇది నాకు అక్కర్లేదు. ఒకదాని మీద రాగం ఉంటుంది, ఒకదాని మీద ద్వేషం ఉంటుంది, ఇది ఉంటే అది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఆ పరమాత్మయే సర్వము. పరమాత్మ కానిది పరమాత్మ చెయ్యనిది సృష్టిలో ఏదీ లేదు. మోక్షం కావాలనుకున్న వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు కాబట్టి ఆ ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకుని దాని అందే రమిస్తూ ఉంటారు. ఈ రమించటమే అందుకే ఇక్కడ బ్రాహ్మణ సర్వభూతాని జాయంతే పరమాత్మన తస్మాదేతాని బ్రహ్మేవ భవంతిత్యవధారయేత్. అంటే ఈ జగత్తులో నామరూపాలతో కనిపిస్తున్నవన్నీ కూడా అవ్యక్త నుంచి వ్యక్తమైనవి. ఉన్నది పరమాత్మ అవ్యక్త రూపంలో, మళ్ళీ అవ్యక్తం నుంచి వ్యక్తమైన కొన్ని లీలలుగా మళ్ళీ తానే ఉద్భవించి కూడా మళ్ళీ దానికి దీనికి వ్యత్యాసం ఉన్నట్టుగా మళ్ళీ మనం మాయామోహాలకి లోబడిపోతున్నాము. ఈ ప్రకృతి రూపంలో కనిపించేది కూడా ఆ పరమాత్మయే, కానీ దీనికి భిన్నంగా అదుంది అన్నట్టుగా కనిపిస్తుంది. 3 కాలాల్లో ఉన్నది కూడా ఆ పరమాత్మయే, ఈ చరాచరముల రూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మయే, అదే పరమ సత్యము. అందుకే ఇది మనకి మళ్ళీ తైత్రీయ ఉపనిషత్తుల్లో కూడా యతోవా ఇమాని భూతాని జాయంతి అని కూడా ఉంటుంది. అంటే ఇక్కడ దేని నుంచైతే సమస్తము ఉద్భవించాయో, దేని నుంచైతే సమస్తము ఆధారపడి ఉన్నాయో, పుట్టింది అక్కడ నుంచే, పెరుగుతుంది అక్కడే, లయమయ్యేది కూడా అక్కడే, అది కాకుండా ఇంకా ఏదీ లేదు. అందుకే ఆ పరమాత్మయే సృష్టి స్థితి లయలకి అన్నిటికీ కారణమైన వాడు అని మళ్ళీ ఇవే శృతులు చెప్పినా వేదాలు చెప్పినా సర్వము చెప్పేది అది. అందుకే ఇక్కడ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా వివిధ రూపాలతో ఉన్నట్టుగా, వివిధ నామాలతో ఉన్నట్టుగా, పరిమితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించవలసింది అన్నిటిలో కూడా చైతన్య రూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడే. అందుకే ఓం తత్, అదే ఇది. మూలాధారమైన వాడు ఆ పరమేశ్వరుడే. ఎలా అయితే సముద్రంలో తరంగాలు వస్తూనే ఉంటాయి, పెద్ద అల వస్తుంది, చిన్న అల వస్తుంది, ఇది ఇంతే వస్తుంది అది అంతే వస్తుంది, ఇక్కడ ఇది అక్కడ అదని నువ్వు చెప్పటానికి వీలు లేదు. అందులో మళ్ళీ నీటి బుడగల్లా కూడా వస్తూ ఉంటాయి, కానీ అవి మళ్ళీ అందులోకే లయమైపోతూ ఉంటాయి. అలాగే మనం కూడా పరమాత్మ నుంచే వచ్చి పరమాత్మలోనే ఉంటూ పరమాత్మలోనే మళ్ళీ లయమైపోతున్నాము. ఈ సకల సృష్టి కూడా అంతే. కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కటి. సందర్భానుసారంగా కొన్ని వ్యక్తం అవుతున్నాయి, మళ్ళీ అన్ని అందులోనే లయమైపోతున్నాయి. విశ్వ సృష్టికి మూలమైన వాడు పరమాత్మ. అందులో ఈ భేదాలు లేకుండా సర్వము ఆయనే. కనిపించే చరాచర జీవరాశి సముదాయం అంతా కూడా ఆ పరమేశ్వరుడే. అందుకే మూల ఆధారము. దాన్ని ధరిస్తున్నవాడు, దాని లోపల ఉన్నవాడు, దానికి మళ్ళీ ఈ కాలచక్రంలో తిరిగేలాగా చేస్తున్నవాడు, ఋతువుల రూపంలో మారుతున్నట్టుగా ఉన్నవాడు. ఎలా అయితే వర్షం పడుతుంది, ఒకసారి గాలులు ఎక్కువగా ఉంటున్నాయి, ఈ నదుల్లో ప్రవహించేది మళ్ళీ పంచభూతాల రూపంలో ఉన్నది, మళ్ళీ భూమి అందు పంటలు పండేలాగా చేస్తున్నాడు, సారభూతంగా దానికి అందజేస్తున్నాడు. సృష్టికి ఒక క్రమాన్ని పెట్టాడు. ఈ సృష్టి ఒక క్రమాన్ని అంటే ఒకదానికొకటి మూలమై ఉన్నట్టుగా, ఎలా అయితే ఆకాశం నుంచి మళ్ళీ ఎలా అయితే శబ్ద రూపం వినిపిస్తూ ఉంది, అలాగే ఇక్కడ భూమి అందు ఔషధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ విత్తనం వేస్తే అది మళ్ళీ నీకు చిగురించి మహావృక్షం అవుతుంది. ఈ పరమాత్మయే సర్వము. సారభూతంగా అందులో పెట్టింది పరమాత్మ. అలాగే అక్కడి నుంచి నీకు అన్నం ఉత్పత్తి చెందుతుంది, అదే మళ్ళీ జీవజాలానికి అన్నిటికీ కూడా ఆధారం అవుతుంది. ఆకలి దప్పులతో ఉన్న వాళ్ళకి అవన్నీ తీరుస్తున్నవాడు పరమాత్మ. భోగాలే కావాలనుకున్న వాళ్ళకి భోగాలు దొక్కుతున్నాయి, కాకపోతే అక్కడే ఆగిపోయిన వాడికి మళ్ళీ ఏవైతే పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్ష, అందుకే ఏం చెప్తాను, మోక్షం కావాలో నువ్వు కాంక్ష ఉన్నా లేకపోయినా సరే ధర్మాన్ని పట్టుకుని విడవకుండా ఎప్పుడైతే నీ స్వధర్మం, ఎలా అయితే అన్ని ధర్మాలే అయినప్పటికీ కూడా నా ఇంట్లో నడిచిన ధర్మం నేను బయటికి వెళ్ళి చేయటానికి కుదరదు, అలానే నేను బయట ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఇంటిని విడిచిపెట్టడం, అక్కడ నేను బాధ్యతలు స్వీకరించకుండా గాలికి వదిలేయటం అన్నది కూడా మళ్ళీ ధర్మం కాదు, అది మళ్ళీ అధర్మం అవుతుంది. ధర్మానికి కట్టుబడి ఎవరిని బాధించకుండా క్షోభించకుండా నేను కష్టపడి
ఎవరిని నొప్పించకుండా నేను అలాగా సంపాదించుకున్న దాన్ని మళ్ళీ నేను నా అవసరాలకి, నా కుటుంబ బాధ్యతలకి దాన్ని వినియోగిస్తూ అందులోనే కాస్త తీసి తృప్తిగా మళ్ళీ ఈ యజ్ఞదాన రూపాల్లో నేను చెయ్యాలి. పైగా పరోపకారం మళ్ళీ ఎలా అయితే అర్హత, పాత్రత బట్టి వాళ్ళకి నేను ఇవ్వాలి. సమయానికి, సందర్భానికి తగినట్టుగా వాళ్ళ అవసరాల్ని గుర్తించి నేను ఆ కష్టం వాళ్ళకి తొలగేలాగా కాస్త నా సహకారాన్ని నేను అందించటము. ఇలా ఎవరైతే చేస్తూ ముందుగా మళ్ళీ మనకి నిష్కామ భావానికి మోక్షకాంక్షతో ఉండాలి అంటే సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోయిన తర్వాత నిష్కామ స్థితి ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత నువ్వు లౌకికమైనవి కాకుండా అసలు ఏది ఆశించకుండా మోక్షం అంటే మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల నుంచే నేను విడివడిపోవాలన్న భావనలో అడుగుతూ ఉంటాము. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే నీ మీద నీకు నిగ్రహం, నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సర్వము నీ ఆధీనంలో ఉన్నప్పుడు. లోకాన్ని నడిపిస్తున్నవాడు ఆ పరమాత్మ అన్న పరమ సత్యాన్ని తెలుసుకుంటాం. మందంటూ ఏదీ లేదు, ఇది నాది అంటూ ఇప్పుడు మందంటూ ఏదీ లేదు, కానీ నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నీకొక భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, చెల్లిళ్ళు, అక్కలు, అన్నయ్యలు ఇలా కొంతమంది నీకు ఇచ్చారు. అందరి పట్ల కూడా నీకు పరోపకారంగా ఉండాలి. ఈ బాధ్యతలు, ఈ బంధనాలు నీకు ఇచ్చాడంటే మళ్ళీ పూర్వజన్మ వాసనల కొద్దీ ఆ కర్మల్ని తొలగించుకోవటానికి ఈ బంధువర్గం నీకు ఇచ్చాడు. వాటిని నువ్వు అన్నీ కూడా చక్కగా నెరవేరుస్తూనే ఉండాలి. కానీ మళ్ళీ రాగాలన్నది పెంచుకోకుండా ఉండాలి. ప్రతిదాని యందు పరమాత్మనే, ఎందుకంటే నా కర్మల కొద్దీ నాకు ఇవి లభించాయి. ఈ బాధ్యతలు నేను చక్కగానే నిర్వర్తిస్తాను, కానీ ప్రతిదాని యందు పరమాత్మనే దర్శించుకునేలాగా పరమాత్మకే చేస్తున్నాను. స్వలాభం లేదు, స్వార్థం లేదు. నేను నీకెందుకు చెయ్యాలి, నువ్వు నాకెందుకు చేయవు, నా దగ్గర తీసుకున్నావు కదా ఇస్తావు, అప్పిచ్చినట్టుగా అడగటం కాదు ఇక్కడ. అందుకే ఇక్కడ మోక్షకాంక్ష అంటే అర్థం ఏమిటి అంటే లౌకికంగా ఏది నువ్వు ఆశించకుండా ఉన్నావు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ నువ్వు ఏం కోరుకుంటున్నావు, శ్రేయస్సు కోరుకుంటావు. ఎవరిది, అందరిది కోరుకుంటావు. అందరినీ కోరుకుంటూ ఇక్కడ నువ్వు ఈ భక్తి అన్నది ఎంత తారాస్థాయికి ఉంటుందంటే జ్ఞాన మార్గంలో ఉన్న కారణంగా అజ్ఞానం అన్నది తొలగిపోతేనే ఈ వ్యక్తమైన అన్నిటికీ ఉన్నది ఆధారంగా చైతన్యం ఆ పరమాత్మే. కానీ ఆ పరమాత్మనే పట్టుకోవాలన్న కోరికతో స్మరణ చేసిన, మనన చేసిన, ధ్యాన చేసిన, జపాలు చేసిన సమర్పణ భావంతో. అందుకే ఫలాపేక్ష లేకుండా అంటే ఇది నేను చేశానంటే అది ఆశించి చేస్తే మళ్ళీ ఫలాపేక్ష ఉన్నట్టు, ఆ కోరికతో చేసినా మళ్ళీ ఫలాపేక్ష ఉన్నట్టు. ఏదీ లేకుండా చేస్తుంది పరమాత్మ, చేపిస్తుంది పరమాత్మ, స్వీకరిస్తుంది పరమాత్మ, నేనన్నది ఏదీ లేదన్నది చాలా బాగా అవగాహన ఉండటం. అందుకే యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఒక క్రియ చేసినా, ఒక క్రతువు చేసినా, వ్రతం చేసినా, దాన ధర్మాల రూపంలో ఏది చేసినా నేను ఇస్తున్నానన్న భావన అక్కడ ఉండదు. నాతో చేపించుకుంటున్నాడు పరమాత్మ. అహంకారం లేకుండా, మళ్ళీ కోరికలు ఫలితాలు లేకుండా, వాటికి పాకులాడటం కోసం ఇంకెవరో చూస్తున్నారు కాబట్టి ఇది చేస్తాను, వాళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి ఇలా చేస్తాను అని కాకుండా తన్ని తానే పరమాత్మకి సమర్పణ భావంతో ఉండి చేసుకుంటాడు. అందుకే భగవత్ అర్పణ. పూజ చేశాక సాధారణంగా కృష్ణార్పణం, శివార్పణం అంటూ ఉంటాం. అంటే అన్నీ అర్పిస్తాయి. ఇక్కడ వాళ్ళే అర్పించుకున్న కారణంగా ఇందులో నాదన్నది ఏదీ లేదు. ఈ శరీరం పనిచేయడానికి కారణం నువ్వు, ఈ శరీరమే నువ్వు. ఈ అన్ని రకాలుగా పోషింపబడుతుంది నీ వల్ల. నాతో కొన్ని క్రతువులు చేస్తుంది, నిన్ను నేను విడవకుండా ఉంటే చాలు, నేను నీలో ఐక్యమైపోతే చాలు అని నిరంతరము అలానే ధ్యానిస్తూ ఉంటారు. ఆ పరమాత్మ స్వరూపయందే వాళ్ళ మనసు కుదురుకుని ఉంటుంది. అందుకే తత్. అటువంటి వాళ్ళు ఇవన్నీ చేసేటప్పుడు కూడా అందుకు ఆ తత్ అన్న దాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. కర్మలను వదిలిపెట్టేమని చెప్పలేదు, కానీ కర్మలు చేసేటప్పుడు నేను చేస్తున్నాను, నా వల్లే అవ్వింది, నాకే, పైగా ఇది చేస్తే అది వస్తుంది, నేను ఇది చేశాను కాబట్టి అది ఇట్లాంటివన్నీ వదిలేయమని చెప్పాడు. ఫలితాల్ని ఆశించకుండా చెయ్యటం, అదే మోక్ష మార్గం. చిన్న ఉదాహరణ తీసుకోవాలంటే ఈ భగవంతుడికే సమర్పణ భావంలో వాళ్ళు చేసే క్రతువులు అన్నది ఎందుకు చెప్పి ఇది ఉచ్చరిస్తారు అన్నారంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచన పరంపర ఎలా ఉంటుంది, వాళ్ళు క్రతువులు ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది. సాధారణ వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి వ్యత్యాసం ఏమిటి అంటే ఇప్పుడు ఎవరన్నా అనుకోని సందర్భంలో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏవో మాటల రూపంలో
ఇక్కడ వీళ్ళు మోక్షం కావాలని కోరుకున్నారు అంటే అర్థం ఏమిటి అంటే, లౌకికమైన వాటి మీద దేని మీద వాళ్ళకి వైరాగ్యం లేదు. వైరాగ్యం వచ్చిందని మనం అనుకుంటాం. ఎప్పుడు నీ మనసుకు కాస్త బాధ కలిగేలాగా ఎవరో చేశారు, నేను అడిగింది వాళ్ళు ఇవ్వట్లేదు, నేను ఎంత కష్టపడినా నాకు దక్కట్లేదు. నీకు ఇక్కడే ఉంది మనసు. ఈ భోగాల మీదే ఉంది. ఈ ధనం మీదో, ఇంకో వస్తువు మీద, ఈ కోరికల మీద ఉన్న కారణంగా దాన్ని నువ్వు దాటవు. దానిని ఇంకా పెంచుకుంటూ ఉన్నావు. అందుకని ద్వేషం వస్తుంది, రాగం వస్తుంది. ఇటువంటి వర్గాల్లోనే మనం కొట్టుకుంటూను ఉంటాం. బంధనాలు పెంచుకుంటూ ఉంటాం. వాళ్ళు మోక్షం కోసం కాంక్షగా ఉన్నారు అంటే ఇవన్నీ వాళ్ళు దాటేశారు. ఇవేవి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం నువ్వు తిట్టినా, నువ్వు పొగిడినా, నువ్వు ఏది చెయ్యి వాళ్ళ పరమాత్మకే సమర్పణ భావంలో ఉంటారు. పైగా ఇలా ఎవరన్నా అంటూ ఉంటే ఎలా అయితే సత్సంగత్వం చేసుకుంటూ ఉంటే చూసినంత మాత్రాన, చేసినంత మాత్రాన ఆ ప్రదేశానికి వెళ్ళగలిగినంత మాత్రాన ఉద్ధరింపబడుతున్నావో, వీటికి దూరంగా ఉండమని చెప్తున్నాడేమో, నీ నుంచి దూరంగా జరుగుతారు. నీ మీద ద్వేషం పెట్టుకోరు. పరమాత్మ ఈ రూపంలో నాకేదో సందేశం ఇచ్చాడనే వాళ్ళు భావిస్తారు. ఈ సంసారికమైనవి ఏవైనా సరే, ఒక వస్తువు గాని, ఒక మనిషి గాని, ఒక బంధనం గాని వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. ఎందుకంటే సర్వము పరమాత్మమయంగానే వాళ్ళు భావిస్తూ ఉంటారు. అందుకని స్వలాభం కోసం గాని, ఫలితాల కోసం గాని అయ్యేటువంటి అపేక్షలు వాళ్ళకి ఉండవు. దీంతో భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 25 శ్లోక సంపూర్ణం.